మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే భీష్మ ఏకాదశి, గురువారం, పరమ పవిత్రమైన రోజు. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. మీ జాతకం మారిపోతుంది, వద్దన్న ధనం వచ్చి పడుతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది, పాపాలన్నీ పోతాయి, ధనం దూసుకు వస్తుంది, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ కథను వినలేరు కనుక శ్రద్ధగా ఈ కథను వినండి. చాలామంది స్కిప్ చేసుకుంటూ అక్కడ కొంచెం వింటారు. అలా కొంచెం వింటే పుణ్యం రాదు కనుక చివరి వరకు ఈ కథను వినండి. అప్పుడే మీకు పూర్తి పుణ్యఫలం దక్కుతుంది. కథ వినే ముందు జై శ్రీమన్నారాయణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఒకసారి పాండవుల్లో అగ్రజుడైన ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు: శ్రీకృష్ణ, మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి? దానిని ఏ విధంగా ఆచరించాలి? వివరంగా చెప్పమని ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ధర్మరాజా, మాఘమాసంలోని శుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు. దీనిని జయ ఏకాదశి అని కూడా అంటారు. ఏ ఏకాదశి సమస్త పాపాలను పోగొడుతుంది, పిశాచ తత్వాన్ని నశింపచేస్తుంది. ఈ వ్రతం ఆచరించిన మానవులకు ప్రేతత్వమే ఉండదు. ఈ ఏకాదశికి సంబంధించిన ఒక పురాణ కథ ఉంది. ఆ కథను నీకు వివరిస్తాను, శ్రద్ధగా వినుము. ఈ కథను విన్నంతనే మానవుడికి పాపాలన్నీ కూడా నశిస్తాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒక సమయంలో ఇంద్రుడు స్వర్గలోకంలో దేవతలందరితో కూడా కలిసి మనోహరమైన సుఖ సౌఖ్యాలను అనుభవిస్తూ నివసిస్తూ ఉన్నాడు. దేవతా సమూహం కూడా స్వర్గంలో సుఖ సౌఖ్యాలను అనుభవిస్తూ ఉన్నారు. స్వర్గలోకంలో దేవతలు అన్నం తినరు, వాళ్ళు నిరంతరం అమృతాన్నే త్రాగుతారు. ఆ అమృతాన్ని కూడా నీటితో త్రాగరు, కళ్ళతోనే త్రాగుతారు. ఆ స్వర్గలోకంలో పారిజాత కుసుమాలతో శోభిల్లే నందనవనం ఉంది. ఆ నందనవనంలో అప్సరస్సులు తిరుగుతూ ఉంటారు. ఆ రోజు దేవేంద్రుడు అప్సరస్సులతో విచ్చలవిడిగా ఆనందిస్తూ విహరిస్తూ ఉన్నాడు. 50 కోట్ల మంది నర్తకీ మణులచే నాట్యం చేయించుకున్నాడు. ఆ సమయంలో గంధర్వుల గానం చేస్తూ ఉన్నారు. ఆ గంధర్వులకు నాయకుడు పుష్పదంతుడు. అతడు శివుడికి పరమభక్తుడు. ఆ సభలోనే చిత్రసేనుడు అనే గంధర్వుడు ఉన్నాడు. అతని పక్కనే అతని కుమార్తె భార్య మాలిని కూడా కూర్చుని ఉన్నారు. వీరి కుమారుడే పుష్పదంతుడు. పుష్పవతి అనే ఒక గంధర్వ కన్య మరియు పుష్పదంతుడు ప్రేమికులు. పుష్పవతి నిరంతరం పుష్పదంతుని కోసం తహతహలాడుతూ ఉండేది. ఆమె తన అందంతో పుష్పదంతుణ్ణి తన వశం చేసుకుంది. పుష్పవతి యవ్వనంలోనికి ప్రవేశించింది. ఈమె అందాన్ని వర్ణించటం ఎవ్వరితరం కాదు. ఆమె ముఖం పూర్ణిమ నాటి చంద్రుని వలె గుండ్రంగా కాంతివంతంగా ఉంది. అంతటి అందమైన ఈ పుష్పవతి యందు పుష్పదంతుడు కూడా మిక్కిలి వ్యామోహాన్ని పొందాడు. ఒకరోజు ఇంద్రసభలో వీరిద్దరూ కూడా నాట్యం చేస్తూ ఉన్నారు. ఇంద్రుని సంతృప్తి పరచడం కోసం వీరిద్దరూ కూడా నృత్యం చేయడానికి వచ్చారు. కానీ వీరిద్దరూ మాత్రం పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఒకరినొకరు చూసుకుంటూ లయ తప్పి అపస్వరంతో పాడుతూ ఉన్నారు. ఆ ప్రేమికులిద్దరూ కూడా మన్మధుని పంచ బాణాలకు వసులైపోయారు. వారు ఆ సభలో ఉన్నారని గుర్తించే స్థితిలో లేరు. లయ తప్పిన అపస్వరంతో అలానే పాడుతూ ఉన్నారు. ఆ విషయాన్ని ఇంద్రుడు గమనించాడు. తాళం తప్పింది, లయ కూడా తప్పింది. వెంటనే వారిద్దరూ కూడా పాడే పాట చెవులకు ఇంపుగా అనిపించటం లేదు. ఆ దృశ్యాన్ని చూసిన ఇంద్రుడికి ఎంతో కోపం వచ్చింది. కామంతో ఉన్న ఆ గంధర్వ జంటను చూసి, చిచ్చి పాపాత్ములారా, మీ ప్రభువునైన నా ఆజ్ఞను అతిక్రమించినందువలన మీరు శిక్షార్హులు. మీరు చేసిన తప్పుకు మిమ్మల్ని శిక్షిస్తున్నాను. మీ ఇద్దరు పిశాచాలుగా అవ్వండి. దంపతుల రూపంలో మానవలోకం పొంది మీరు చేసిన చెడ్డ పనికి దుష్ఫలితాలను అనుభవించండి అని శపించాడు. ఇక ఆ ఇద్దరూ ఎంతో దుఃఖించారు. వారు దుఃఖిస్తూ హిమాలయ పర్వత ప్రాంతాలకు చేరుకున్నారు.
ఇంద్రుని శాప ప్రభావంగా పిశాచాలుగా మారారు. దట్టమైన అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు. భయంకరమైన దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు. పిశాచ జన్మలో వాసన, రుచి, స్పర్శ తెలుసుకునే అవకాశం ఉండదు. వారి రూపం వికృతంగా మారిపోయింది. ఎంత దప్పిక కలిగినా నీళ్లు త్రాగలేరు. ఆ విధంగా పిశాచాలుగా తాము చేసిన పనికి ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. నిద్ర సుఖం లేక కొండ గృహాల్లో విహరిస్తూ ఉన్నారు. హిమాలయ పర్వతం కాబట్టి ఆ పిశాచ దంపతులు చలికి గడగడగా వణికిపోతూ ఉన్నారు. ఈ పిశాచ దంపతులు గాలిని ఆహారంగా స్వీకరించటం మానేశారు. నీరు దొరికినా త్రాగలేరు. అలా ఒకరోజు జయ ఏకాదశి వచ్చింది. ఆ రోజు ఎందుకో వారు జీవహింస చెయ్యలేదు. ఆకులు గాని పండ్లు గాని తినలేదు. ఒక పెద్ద రావి చెట్టు దగ్గర చలి బాధను భరిస్తూ పడి ఉన్నారు. అలా ఆ రోజు సూర్యుడు అస్తమించాడు. భయంకరమైన చీకటి రాత్రి వచ్చింది. దారుణమైన చలితో బాధపడుతూ ఉన్నారు. ఆ బాధను అనుభవిస్తూ వారు ఆ చెట్టు క్రిందనే ఉన్నారు. ఒకరినొకరు ఆనుకుని ఆ రాత్రి రావి చెట్టు మొదట్లో కూర్చున్నారు. ఆ రాత్రంతా కూడా ఆ పిశాచాలు నిద్రపోలేదు. రాత్రి కూడా గడిచిపోయింది. వారికి తెలియకుండానే జయ ఏకాదశి రాత్రి జాగరణ చేసినట్లయింది. ఇక ద్వాదశి రోజు ఆ పిశాచాలు ఏకాదశి రోజు తెచ్చుకున్న పండ్లను సూర్యోదయ సమయంలో భుజించి ద్వాదశి పారణ కూడా జరిగింది. దాంతో వారికి తెలియకుండానే జయ ఏకాదశి వ్రతం పూర్తి చేసినట్లయింది. దాంతో భగవంతుడి వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. వారిద్దరికీ కూడా పిశాచతత్వం తొలగిపోయింది. పుష్పవతి పుష్పదంతుడికి పూర్వపు గంధర్వ స్వరూపం లభించింది. వారిద్దరి మధ్య ప్రేమ మళ్ళీ ఏర్పడింది. ఆ ప్రేమ జంట విమానంలో స్వర్గానికి వెళ్ళారు. స్వర్గంలోనికి ప్రవేశించిన వెంటనే ప్రభువైన దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళారు. ఆనందంతో నమస్కారం చేశారు. వారిద్దరినీ చూసి ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఇంద్రుడు వారితో ఇలా అన్నాడు: నేను పిశాచాలను అవ్వమని మాత్రమే శపించాను, శాప విమోచనం చెప్పలేదు కదా. మరి మీరు ఏ పుణ్యం వలన నా శాపం నుండి విముక్తులయ్యారు? నా శాపం ఎంతో గొప్పది. సాధారణమైన వారు ఆ శాపం నుండి తప్పించుకోలేరు. మీరు ఎలా ఇలా మారారు అన్నాడు. దానికి ఆ జంట, ఓ ప్రభు, మాకు వాసుదేవుని అనుగ్రహం లభించింది. జయ ఏకాదశి వ్రతం ఆచరించే అదృష్టం కలిగింది. దానితో మా ఇద్దరికీ కలిగిన పిశాచ తత్వం తొలగిపోయింది అన్నారు. దానికి ఇంద్రుడు సంతోషించి, పుష్పదంత, నీవు స్వేచ్ఛగా నీ ప్రేమికురాలైన పుష్పవతితో స్వర్గలోకంలో యచేదంగా విహరించు. నా నుండి నీకు ఎటువంటి ఇబ్బందులు కలగవు అన్నాడు. దానికి పుష్పవతి, పుష్పదంతుడు ఎంతో సంతోషించారు. కాబట్టి ధర్మరాజా, జయ ఏకాదశి అంత గొప్పది. ఈ లోకంలో ఏ మానవుడు జయ ఏకాదశిని చక్కగా ఆచరిస్తాడో అతను సమస్త యజ్ఞాలు ఆచరించినట్లే, సమస్త తీర్థములలో స్నానం చేసినట్లే. ఈ జయ ఏకాదశి వ్రత కథను విన్నా, చదివినా, చెప్పినా కోటి జన్మల పుణ్యం కలుగుతుంది, సమస్త పాపాలు తొలగిపోతాయని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. అలాగే ఈరోజు చాలామంది సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తారు గనుక ఈరోజు సత్యనారాయణ వ్రత కథను వింటే చాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కష్టాలు మీ దరి చేరవు. పూర్వం ఉల్కాముఖుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతడు ఇంద్రియములను జయించిన వాడై సత్యవంతుడై ప్రతిదినము దేవాలయంనకు పోయి అక్కడ బ్రాహ్మణులకు ధనమిచ్చి వారిని సంతృప్తిపరిచి దైవదర్శనం చేసుకుని పోతూ ఉండేవాడు. అతని భార్య చాలా సౌందర్యవతి, సుగుణవతి. ఆ రాజుకొకనాడు ధర్మపత్ని సమేతుడై భద్రాశీల నదీ తీరమున సత్యనారాయణ వ్రతం చేయసాగాడు. ఇంతలో సాధు అనే ఒక వర్తకుడు అపారమైన ధనరాశులతోనూ వస్తువులతోనూ ఉన్న తన నావను తీరమున నిలిపి వ్రతము చేస్తున్న రాజు దగ్గరకు వచ్చి వినయముతో ఇలా అడిగాడు: ఓ రాజా, భక్తి శ్రద్ధలతో మీరు చేస్తున్న ఆ వ్రతమేమిటి? దయచేసి నాకు వివరించండి, తెలుసుకోవాలని ఉన్నది అని అడిగాడు. అంతటా రాజు, ఓ సాధు, పుత్ర సంతాన ప్రాప్తికై మేము ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతము చేచుచూ ఉన్నాము అని చెప్పాడు. మహారాజు చెప్పిన మాటలు విన్న సాధు, ఓ రాజా, నాకు కూడా సంతానం లేదు. నాకు సంతానం కలిగితే తప్పక ఈ సత్యనారాయణ వ్రతమును ఆచరిస్తాను అని మొక్కుకున్నాడు. తరువాత సాధువు
తన వ్యాపారమును ముగించుకొని ఇంటికి వచ్చి భార్య అయిన లీలావతితో సత్యనారాయణ వ్రతమును గురించి విన్నవించాడు. సంతానము కలిగినచో తప్పక ఈ వ్రతమును ఆచరిస్తాను అని అన్నాడు. ఒకనాడు లీలావతి ధర్మపారాయణురాలై భర్తతో సికించింది. తత్ఫలితంగా గర్భవతి అయి 10వ మాసమున పండంటి బాలికను ప్రసవించింది. ఆ బాలిక శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానమవుతోంది. తల్లిదండ్రులు ఆమెకు కళావతి అనే పేరు పెట్టారు. ఒకనాడు లీలావతి భర్తతో, నాదా, మనకు సంతానము కలిగినచో సత్యనారాయణ వ్రతమును చేస్తానన్నారు కదా, మనకు పుత్రిక పుట్టింది కదా, కనుక వ్రతం చేయండి అంది. దానికి ఆ వర్తకుడు, లీలావతి మన అమ్మాయి వివాహ సమయంలో తప్పక వ్రతం చేద్దామని భార్యను సమాధానపరిచి వ్యాపారం పని మీద నగరానికి పోయాడు. అలా కళావతి కన్నతండ్రి ఇంట పెరుగుతూ యుక్త వయసుకు చేరుకున్నది. అది గమనించి సాధు తన సహచరులతో కలిసి ఆలోచించి వరుడిని వెతకడానికి దూతను పంపాడు. ఆ దూత కాంచనా నగరానికి పోయి అక్కడొక చక్కని యోగ్యుడైన వర్తకుని కుమారుణ్ణి చూసి వెంట తోలుకుని వచ్చాడు. అందగాడైన ఆ వైశాల్య బాలుడిని చూసిన సాధు తన కుమార్తెకు ఇచ్చి విధి విధానమున పెండ్లి చేసినాడు. పుత్రిక వివాహానందంలో పడిన ఆ సాధువు పెండ్లి వేడుకలలో పడి సత్యనారాయణ వ్రతమును మరిచాడు. దాంతో స్వామికి ఆగ్రహం వచ్చింది. తర్వాత కొంతకాలానికి వ్యాపార దక్షత గల సాధువు వ్యాపార నిమిత్తమై తన అల్లుడితో సహా బయలుదేరి సముద్ర తీరమున ఉన్న రత్నసానుపురమనే నగరానికి బయలుదేరాడు. ఆ పురమున చంద్రకేతుడనే మహారాజు పరిపాలించుచూ ఉండేవాడు. కోపించిన సత్యనారాయణ స్వామి వ్రత ప్రతిజ్ఞను మరిచిపోయిన సాధును శపించపూనుకున్నాడు. వ్రతము చేస్తానని మరిచిన సాధును స్వామివారు అత్యంత దారుణము కాఠిన్యత గల దుఃఖం అతనికి కలుగుగాక అని శపించాడు. పాప ప్రభావం వలన ఆనాడే రాజుగారి ధనాగారంలోనికి కొందరు దొంగలు ప్రవేశించి ధనమును అపహరించి రాజభటులు వెంట తరుముతూ ఉండగా సాధువు వర్తకులు ఉన్న వైపుకు పరిగెత్తారు. రాజభటులను చూసిన దొంగలు భయపడి ఆ ధనమును సాధువు వర్తకులు ఉన్న చోట పాడవేసి పారిపోయారు. రాజభటులు వచ్చి వర్తకుల వద్దనున్న రాజా ధనమును చూసి ఆ వర్తకులే దొంగలనుకుని నిశ్చయించుకున్న వారే సాధువును అల్లుడిని బంధించి రాజు వద్దకు తీసుకుని పోయారు. ధనముతో పాటు దొంగలను కూడా పట్టు తీసుకుని వచ్చాము, విచారించి శిక్షించండి అని సంతోషంతో భటులు రాజుతో చెప్పారు. అంతటా రాజు విచారణ అవసరం లేదు అంటూ వీరిని చెరసాలలో బంధించండి అన్నాడు. దాంతో భటులు ఇద్దరు వర్తకులను కారాగారమున బంధించారు. మేము దొంగతనం చేయలేదని వర్తకులెంత మొత్తుకున్నా సత్యదేవుని మాయచేత వారినెవ్వరూ కూడా పట్టించుకోలేదు. అంతేకాక చంద్రకేతు మహారాజు వారి పడవల ఎందున్న ధనమంతటిని తన ధనాగారమునకు చేర్పించెను. సత్యదేవుని శాపము వలన ఇంటిలో ఉన్న సాధు భార్య కూడా కష్టాల పాలైంది. వారి ఇంటనున్న ధనధాన్యములంతటినీ దొంగలు పడి అపహరించుకుని పోయారు. వర్తకుని భార్య తీవ్ర మనోవేదనతో రోగగ్రస్తురాలయ్యను. తినడానికి తిండి లేక ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుకొని బ్రతకసాగుతూ ఉన్నారు. కుమార్తె కళావతి కూడా ఆకలికి అలమటిస్తూ భిక్షమెత్తుకొని సాగింది. అలా తిరుగుతూ ఆమె ఒకనాడొక బ్రాహ్మణుడి ఇంటికి చేరుకుంది. అక్కడ బ్రాహ్మణుడు సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉండగా చూసింది కదా. అంతయు విని కరుణించి కాపాడమని స్వామిని మనస్ఫూర్తిగా వేడుకున్నది. ప్రసాదాన్ని కూడా స్వీకరించి బాగా ప్రొద్దుపోయిన తర్వాత ఇల్లు చేరుకున్నది. ఆలస్యంగా వచ్చిన కళావతిని చూసి లీలావతి ప్రేమతో ఇట్లన్నది, మాయి, ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉన్నావు? నీ మనసులో ఏమున్నది చెప్పు అన్నది. వెంటనే కళావతి, అమ్మ, నేను ఒక బ్రాహ్మణుని ఇంట సత్యనారాయణ వ్రతం జరుగుతూ ఉండగా చూస్తూ ఉండిపోయాను. అమ్మ, ఆ వ్రతం కోరిన కోరికలు తీరుస్తుందంట కదా అన్నది. అప్పుడు లీలావతి పుత్రిక మాటలు విని తాము వ్రతం చేయటం మర్చిపోయామని బాధపడి వెంటనే వ్రతం చేయ సంకల్పించింది. వర్తకుని భార్య అయిన లీలావతి బంధుమిత్రులతో కలిసి మిక్కిలి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతం చేసి, స్వామి, మా అపరాధము మన్నించండి, మమ్మల్ని క్షమించి నా భర్త అల్లుడు సుఖముగా ఇల్లు చేరునట్లు దీవించండి అని ప్రార్థించింది. లీలావతి చేసిన వ్రతమునకు సత్యదేవుడు సంతోషించి ఆ రాత్రి చంద్రకేతు మహారాజు కలలో కనిపించి, రాజా, నీవు బంధించిన వారిద్దరూ కూడా దొంగలు కారు, వారు వర్తకులు. రేపు ఉదయాన్నే వారిద్దరిని కూడా విడిచి వారి ధనం వారికిచ్చి పంపివేయుము, లేనిచో నీవు సర్వనాశనమగునట్లుగా చేసేదనని చెప్పాడు. దాంతో మరునాడు ఉదయాన్నే రాజు సభలో తనకొచ్చిన స్వప్నాన్ని వివరించి ఆ వర్తకులను విడిపించి తీసుకురండని భటులను ఆజ్ఞాపించాడు. భటులు అలాగే చేసి వర్తకులిద్దరినీ కూడా రాజు వద్దకు తెచ్చి, రాజా, వర్తకులను తెచ్చినామని చెప్పారు. ఆ వర్తకులిద్దరూ రాజుకు నమస్కరించి
గత సంగతులు తలుచుకొనుచు తమకిచ్చిన కష్టానికి చింతించుచు భయభ్రాంతులై నిశ్చేష్టులై నిల్చున్నారు. అప్పుడు ఆ రాజు వర్తకులను చూసి, వర్తక శ్రేష్ఠులారా, మీకు ఈ ఆపద దైవ వశమున సంభవించినది, భయపడకండి అని ఓదార్చి వారిని బంధ విముక్తులను చేసి వారికి పురుషులకు అలంకారమైన క్షర కర్మాదులను చేయించి నూతన వస్త్రములతో సత్కరించి వారిద్దరినీ సంతోషపరిచాడు. రాజు ఇంకనూ వారిని అనేక విధముల గౌరవించి స్వాధీనం చేసుకున్న ధనమును రెట్టింపు ఇచ్చి వారిద్దరినీ కూడా సంబరపరిచాడు. చంద్రకేతు మహారాజు వారిద్దరినీ సకల మర్యాదలతో సత్కరించి తీరిక సుఖముగా ఇంటికి పోవచ్చునని చెప్పాడు. వర్తకులు పరమానంద భరితులై రాజును అనేక విధాల కొనియాడి సెలవు తీసుకుని తమ నివాసములకు వేగిరి. అలా వైశ్యులిద్దరూ బ్రాహ్మణులకు దానధర్మములు ఇస్తూ తీర్థయాత్రలు చేయుచు సొంత నగమునకు బయలుదేరారు. సముద్రమునందు వారు ఆ విధముగా కొంత దూరము ప్రయాణము చేసిరి. సత్యదేవునికి మరలా వారిని పరీక్షించాలనే కోరిక కలిగింది. వెంటనే ఒక సన్యాసి రూపమును ధరించి వారి వద్దకు వెళ్ళి, నాయనలారా, మీ పడవలో ఏమున్నది అని అడిగాడు. మదంతో ఆ వైశ్యులు సన్యాసిని చూసి పరిసహిస్తూ, మా పడవలో ఏమున్నదో నీకెందుకు? మా ధనమును అపహరించాలని చూస్తున్నావా? పడవలో ఆకులు అలములు తప్ప ఏమీ లేవు, వెళ్ళు వెళ్ళు అని బదులు చెప్పారు. అంతటా సన్యాసి చిరునవ్వు నవ్వి అట్లే అగుగాక అన్నాడు. తర్వాత ఆ సన్యాసి నదీ తీరమునందే కొంత దూరంలో నిలబడి చోద్యము చూడసాగాడు. సన్యాసి అలా వెళ్ళగానే సాధు కాలకృత్యములు తీర్చుకొని వచ్చి పడవలోనికి చూసి ఆశ్చర్యపోయి నిశ్చేష్టుడయ్యాడు. దుఃఖముతో మూర్ఛిల్లాడు. తెలివి వచ్చిన తర్వాత తమ ధనధాన్య సంపదలన్నీ కూడా ఏమైపోయినావో అని విలపించసాగాడు. అంతటా అల్లుడు మామను చూసి, మామయ్య, ఏడవటం వలన ప్రయోజనమేమి? సాధు గుణాత్ముడైన సన్యాసిని పరిహరించినందువలనే మనకి దుస్థితి వాటిల్లింది. సన్యాసి కోపం వలనే సర్వస్వం కోల్పోయాము గనుక ఆయననే వేడుకుందాం, ఆయనే శరణు కోరుకుందాం, మనల్ని తప్పక కరుణిస్తాడు, మన కోరికలు నెరవేరగలవు అన్నాడు. అల్లుని మాటలను ఆలకించిన సాధువు పరుగున ఆ సన్యాసి వద్దకు వెళ్ళి మనసారా నమస్కరించి వినయముతో, స్వామి, జ్ఞాన శూన్యుడై మిమ్ములను పరిహాసించాను, నా తప్పును మన్నించండి, క్షమించి మాపై దయ చూపించండి అని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. బోరున విలపించాడు. అంతటా ఆ సన్యాసి, ఓయి, నా వ్రతము చేసేదనని చెప్పి మరిచిపోవుట భావ్యమా? దుష్ట బుద్ధితో ఉన్న నీకు కన్ను విప్పు కలిగించాలనే నేను శాపము ఇచ్చాను. నా శాపం వలనే నీకు ఈ దుస్థితి సంభవించింది. ఇప్పటికైనా తెలుసుకుంటివా అన్నాడు. అంతటా సాధు, స్వామి పుండరీకాక్ష, లోకమంతయు నీ మాయ మోహమున పడి కొట్టుమిట్టాడుచున్నది. బ్రహ్మాది దేవతలే నీ మాయను కానలేకున్నారు, నిన్ను తెలుసుకోలేకున్నారు. మానవ మాతృడను నేనంత వాడను తండ్రి. నీ మాయలో చిక్కుకున్న సూక్ష్మ అజ్ఞానిని, నీ అనుగ్రహమునకు దూరమై తప్పించుచున్న అభాగ్యుడను. నిన్ను తలుచుకునుట నా తరమా స్వామి, నా అపరాధమును మన్నింపుము. ఇక మీదట నిన్నెప్పుడూ మరువక పూజించెదను. శరన్న వారిని రక్షించి కరుణా సముద్రుడవు, నన్ను అనుగ్రహించు, నా విత్తమును నాకు ఇప్పించమని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. సాధు యొక్క ప్రార్థనను మన్నించిన స్వామి అతని కోరికను తీర్చి అంతర్ధానమయ్యను. అట్టు పిమ్మట సాధువు తన నావ వద్దకు వచ్చి చూడగా అది అంతయు ధనరాశులతో నిండి ఉండుటను గమనించి సంతోషించి, ఆ సత్యదేవుని దయవలనే తన కోరిక తీరినదని అనుకుని తన పరివారంతో సహా స్వామిని పూజించి గృహమునకు ప్రయాణము సాగించెను. కొంతసేపటికి తన సంపదను సంరక్షిస్తున్న అల్లునితో, అల్లుడా, మనం మన రత్నాపురమునకు చేరాము అంటూ తాను రాకను తెలుపుటకై ఒక దూతను ఇంటికి పంపారు. ఆ దూత నగరానికి పోయి లీలావళితో, అమ్మ నమస్కారము, మన అయ్యగారు అల్లుడు గారు వచ్చారు, బంధుమిత్రులతో కలిసి వేంచేశారు, ఇప్పుడే పడవ వచ్చింది అని వార్తను చెప్పాడు. అంతటా లీలావతి దూత మాటలు విని సంబరపడి, అమ్మాయి కళావతి, సత్యనారాయణ వ్రతం త్వరగా ముగించి రామ్మ, నేను నావ వద్దకు పోవచున్నాను, నీ తండ్రిని భర్తను చూచుటకు త్వరగా రా అని చెప్పింది. తల్లి మాటలు విన్న కళావతి హడావిడిగా వ్రతము ముగించి ప్రసాదాన్ని భుజించటం మరిచి పరుగున తన పతిని చూచుటకు పోయింది. ప్రసాదాన్ని ఆరగించనందుకు సత్యదేవుడు కోపించి ధనమును సంరక్షిస్తున్న అల్లునితో సహా పడవ నీటిలో మునిగిపోయేటట్లుగా చేశాడు. అది చూసి ఒడ్డునున్న వారు ఆహాకారాలు చేశారు. లీలావతి, కళావతి మిక్కిలు దుఃఖించసాగారు. హఠాత్తుగా పడవ మునిగిపోవుటను చూసిన తల్లి నెత్తి నోరు బాదుకుంటూ
విలపిస్తూ భర్తతో ఇట్లన్నది. ఏమండి, అల్లుడు అంత హఠాత్తుగా పడవతో సహా ఎట్లా మునిగిపోయాడు? ఇదంతా దేవుని మాయగాక ఈ మరేమిటి అంటూ దుఃఖపడసాగింది. కళావతి భర్త మునిగిపోయినందుకు పడిపడి ఏడవసాగింది. తన భర్త తన కళ్ళెదుటే మునిగిపోవుటను చూసిన కళావతి అతని పాదుకలను తీసుకొని వాటితో సహగమనమును చేయడానికి సిద్ధపడింది. సాధువు ఇదంతా చూసి మిగుల దుఃఖించుచు ఆలోచించి ఇదంతా స్వామి మహిమే అయి ఉంటుందని ఊహించి శక్తి కొలది స్వామిని పూజించదేనని తలచి అందరితో పాటు స్వామిని వేడుకొనసాగాడు. అంతటా స్వామి సాధువును కరుణించి అదృశ్య రూపంలో ఉండి అతనితో ఇలా పలికాడు. పోయి నీ కుమార్తె భర్తను చూడాలనే తొందరలో నా ప్రసాదమును ఆరగించుట మరచినది. ఆమె మరలా ఇంటికి పోయి ప్రసాదమును భుజించి వచ్చినచో అంతయు సుఖమే జరుగునని చెప్పాడు. ఆకాశవాణి పలుకులు విన్న కళావతి వెంటనే ఇంటికి వెళ్ళి ప్రసాదాన్ని పుచ్చుకొని తప్పును మన్నించమని వేడుకొని సముద్ర తీరమునకు వచ్చెను. ఆశ్చర్యముగా తన భర్త నావతో సహా నీటిపై తేలియాడుట చూసి సంతోషపడింది. దాంతో అందరూ ఆనందించారు. అంతటా కళావతి తండ్రితో, తండ్రి ఇక ఆలస్యమెందుకు, ఇంటికి పోవుదము రమ్ము అనెను. అంతటా సాధు అక్కడే అందరితో కలిసి సత్యనారాయణ వ్రతము చేసుకుని ఇంటికి పోయాడు. అట్టు పిమ్మట ఆ వైశ్యుడు తన జీవితాంతం కాలం వరకు ప్రతి పౌర్ణమి తిథి యందును రవి సంక్రమణ సమయమునందును సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేస్తూ సర్వ సౌఖ్యములను పొంది అంత్యమున అమరలోకానికేగెను. అలాగే ఈరోజే భీష్మాచార్యుల వారు నిర్యాణం చెందారు గనుక ఈరోజు భీష్ముడు ఎలా పుట్టాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు అదృష్టం మీ తలుపు తడుతుంది, రాజయోగం పడుతుంది. హస్తినాపురాన్ని చంద్రవంశపు రాజైన శాంతన మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. శాంతన మహారాజు గంగా నది ఒడ్డుకు వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక అమ్మాయి కనిపించింది. ఆమె అందాన్ని చూసి శాంతన మహారాజుకు ఆమెపై ప్రేమ కలిగింది. శాంతన మహారాజు ఆమె దగ్గరకు వెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. దానికి ఆమె నేనెవరో తెలుసా అని అడుగుతుంది. దానికి శాంతన మహారాజు నీవు ఎవరైనా సరే నిన్ను వివాహం ఆడతాను, నా రాజ్యం, నా డబ్బు, నా ప్రాణం సర్వస్వం నీకు ఇస్తానని బ్రతిమలాడుతాడు. దానికి ఆ అమ్మాయి మహారాజుతో ఇలా అంటుంది. మీ కోరిక ప్రకారమే మిమ్మల్ని వివాహం చేసుకుంటాను, కానీ నన్ను ఎప్పటికీ నువ్వు ఎవరు అని, ఎక్కడి నుండి వచ్చావు అని, ఇలా ఎందుకు చేస్తున్నావని ప్రశ్నించకూడదు. అలా ఒప్పుకుంటే ఇప్పుడే పెళ్లి చేసుకుందాం అంటుంది. దానికి శాంతన మహారాజు సరేనని ఒప్పుకొని వివాహం చేసుకుంటాడు. ఆ అమ్మాయే గంగాదేవి. పెళ్లి జరిగాక గంగాదేవిపై రాజుకు మరింత ప్రేమ పెరిగింది. వారిద్దరికీ చాలామంది పిల్లలు పుట్టారు. కానీ పుట్టిన ప్రతి బిడ్డను ఆమె గంగా నదిలో వదిలేసింది. ఆవిడ ప్రవర్తన చూసి శాంతన మహారాజుకు దుఃఖం కలిగిన ఇచ్చిన మాట ప్రకారం ఆమెను ఏమీ అనలేదు. అలా 7 కొడుకులు పుట్టారు. ఆ 7 గంగానదిలో కలిసిపోయారు. చివరకు 8వ బిడ్డ పుట్టింది. ఆ పిల్లవాణ్ణి కూడా గంగలో పడవేయబోతూ ఉంటే శాంతనుడు ఇక సహించలేక నువ్వు తల్లివి కావు, ఎందుకింత పాపం చేస్తున్నావు అని అడిగాడు. వెంటనే ఆమె మహారాజా, మీరు మర్చిపోయినట్లు ఉన్నారు, నన్ను మీరు ప్రశ్నించకూడదు. అలా అని నాకు గతంలో మాట ఇచ్చారు. ఇప్పుడు నన్ను ప్రశ్నించారు కాబట్టి ఇక నేను ఇక్కడ ఉండను. ఈ 8వ పిల్లవాడిని నేను చంపను. నేనెవరో మీకు తెలియదు కాబట్టి చెప్తూ ఉన్నాను. మునులు మహర్షులు నిత్యం పూజించే గంగా నదికి దేవతను నేనే. పూర్వం ఒకప్పుడు అష్టవసువులు తమ భార్యలను వెంటబెట్టుకుని వశిష్ఠ మహాముని ఆశ్రమ ప్రాంతానికి విహారానికి వెళ్ళారు. అక్కడ వారికి నందిని అనే ఒక ఆవు కనిపించింది. అది వశిష్ఠుల వారి పాడి ఆవు. అది చాలా అందంగా ఉంది. అష్ట వసువుల భార్యలు ఆ గోవును చూసి చాలా ఆనందపడ్డారు. అందులో ఒక ఆమె ఆ గోవు తనకు కావాలని తన భర్తను అడిగింది. దానికి భర్త, ఆ ఆవు వశిష్ఠ మహామునిది, మనం ఆ ఆవును తీసుకుని వెళ్తే ఆయన కోపానికి గురి కావాల్సి ఉంటుంది, వద్దని చెప్పాడు. కానీ ఎంత చెప్పినా ఆ భార్య వినలేదు. చివరకు సరే అని 8 మంది వసువులు కలిసి ఆ ఆవును దూడతో సహా తోలుకుపోయారు. వశిష్ఠ మహాముని ఈ సంగతి తెలుసుకుని కోపంతో మీరంతా మానవులై పుట్టండి అని శపించాడు. ఇది తెలిసి అష్టవసువులు పరుగున వచ్చి ఆవును దూడను అప్పగిస్తారు. క్షమించమని వేడుకుని శాపాన్ని వెనక్కి తీసుకోమన్నారు. కానీ వశిష్ఠ మహాముని నా శాపానికి తిరుగులేదు. నా ఆవును తోలుకుపోయిన
వసువు మాత్రం భూలోకంలో మహావైభవంగా చాలా కాలం జీవిస్తాడు. మిగిలిన 7 భూలోకంలో పుట్టిన వెంటనే మరణించి శాప విముక్తులు అవుతారు. ఇంతకంటే నేను చేయగలిగినది ఏమీ లేదు అని చెప్పాడు. ఆ తర్వాత ఆ వసువులే నా దగ్గరకు వచ్చి, గంగా భవాని, నువ్వే మాకు తల్లివి, మా కోసం నీవు భూలోకానికి వెళ్ళి అక్కడ ఒక పునీతుణ్ణి వివాహమాడు, మేము నీ పుణ్య గర్భాన జన్మిస్తాం, మేము పుట్టిన వెంటనే గంగలో విడిచిపెట్టు తల్లి, అప్పుడు మాకు త్వరగా శాప విమోచనం అవుతుందని మొరపెట్టుకున్నారు. అందుకే నేను భూలోకానికి వచ్చి మిమ్మల్ని వివాహమాడాను. అష్టవసువులే మనకు జన్మించారు. ఈ చివరి సంతానాన్ని నేను కొంతకాలం పెంచి మీకు అప్పగిస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ పిల్లవాడే దేవవ్రతుడు. అతను వశిష్ఠ మహాముని వద్ద వేదంగాలు చదువుకున్నాడు. శుక్రాచార్యుల వద్ద శాస్త్రాలు నేర్చుకున్నాడు. విలువిద్యలో ఆరితేరాడు. రాజనీతి కోవిదుడు. ఆ దేవవ్రతుడే భీష్ముడు. ఇదే భీష్మాచార్యుల వారి జన్మ రహస్యం. అదేవిధంగా ఈ ఏకాదశి రోజు తులసి మహత్యాన్ని తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు సకల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, మీరు అపర కుబేరులుగా మారిపోతారు. ఓసారి సత్యభామ శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి, ఓ స్వామి, తులసి మొక్కకు నీరు పోస్తే మంచి జరుగుతుంది అని చెప్పారు. మరి తులసి దగ్గర దీపం పెట్టడం వల్ల ప్రయోజనం ఏంటి అని అడిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకు ఒక కథ చెప్పటం మొదలుపెట్టాడు. దేవి, గతంలో దక్షిణాన ఒక పెద్ద నది ఉండేది. ఆ నది ఒడ్డిన హరిహర అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదాలను చదివిన ఒక గొప్ప పండితుడు. అయితే అతని దురదృష్టం కొద్దీ అతనికి పొగరుబోతు భార్య దొరికింది. ఆమె ఎప్పుడూ అతన్ని అవమానించేది. భర్తతో ప్రేమగా వ్యవహరించేది కాదు సరికదా, అతనికి అన్నం కూడా పెట్టేది కాదు. అతని ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే వాళ్లను అవమానించి తరిమి కొట్టేది. అంతేకాకుండా ఇతర పురుషులతో మాట్లాడుతూ కావాలని ఈ బ్రాహ్మణుడిని మానసికంగా కూడా హింసిస్తూ ఉండేది. అందరూ చూస్తూ ఉండగా చెట్టు కింద నిలబడి బట్టలు మార్చుకునేది. అయితే ఆ బ్రాహ్మణుడు ఎన్నోసార్లు ఆమెను హెచ్చరించాడు, తన ప్రవర్తన మార్చుకోమని చెప్పాడు. కానీ ఆ బ్రాహ్మణ భార్య అతని మాటలు పట్టించుకోలేదు. నీలాంటి అడుక్కు తినేవాడిని పెళ్లి చేసుకొని నేను చాలా పెద్ద తప్పు చేశాను. నీలాంటి వాడితో బ్రతికే కంటే నరకానికి పోవటమే నాకు సుఖంగా ఉంటుంది అని అతనితో గొడవ పెట్టుకుంటూ ఉండేది. అంతేకాకుండా తన భర్త ముందే ఆమె వ్యభిచారం చేయటం కూడా మొదలుపెట్టేసింది. కామజ్వాలలతో రగిలిపోతూ ఆమె అందమైన వ్యక్తి కోసం పరితపించింది. కామంతో రగిలిపోతూ తన కామ దాహాన్ని తీర్చుకునేందుకు ఎవరినైనా పంపించమని సిగ్గు లేకుండా దేవుణ్ణి కూడా వేడుకుంటుంది. తన అందానికి సరిపోయే మగాడు కావాలి అని ఆమె ప్రార్థించింది. అటువంటి మగాళ్లను వెతుక్కుంటూ అడవిలోనికి వెళ్ళింది. అదే అడవిలో ఒక భయంకరమైన పులి తిరుగుతూ ఉంది. ఆ పులి చూపు ఈ బ్రాహ్మణ స్త్రీ మీద పడింది. వెంటనే ఆమెను తినడానికి పులి తన పంజాను విసిరింది. అయితే బ్రాహ్మణ మహిళ ఎంతగానో భయపడిపోతూ ఆ పులిని వేడుకుంది. తనను దయతో వదిలిపెట్టమని అడిగింది. అందుకు ఆ పులి ఒప్పుకోలేదు. ఈరోజు నువ్వు నాకు ఆహారంగా మారాలి అని ఈ ప్రకృతి నిన్ను నా దగ్గరకు పంపించింది అని ఆ మహిళతో చెప్పింది. ఆ పులి మాట్లాడుతూ ఉండటం చూసి ఆ మహిళ ఎంతగానో ఆశ్చర్యపోయింది. నువ్వు సాదాసీదా పులివి కాదు, ఇంతకీ నువ్వు ఎవరు, నిజం చెప్పు అని ఆ పులిని ప్రశ్నించింది. ఆమెను చంపి తినటం మానేసి తన జీవిత కథను చెప్పటం మొదలుపెట్టింది ఆ పులి. ఇలాంటి పాపాత్ములను తిన్నప్పుడే నాకు ఈ జన్మ నుండి విముక్తి లభిస్తుంది. నేను నీకు నా కథను చెప్తాను, శ్రద్ధగా విను అని ఆ పులి తన పూర్వజన్మ కథను చెప్పటం మొదలుపెట్టింది. ఒకప్పుడు దక్షిణ దిశ తీరంలో పవిత్రమైన నది ఉండేది. అక్కడే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఎన్నో పుణ్యాలు చేసుకునే ఆ బ్రాహ్మణుడి కడుపున నేను పుట్టాను. అయితే నాకు బ్రాహ్మణుడు సద్గుణాలు రాలేదు. నాలో ధనాన్ని సంపాదించాలి అనే కోరిక పెరిగిపోయింది. దాంతో నేను అక్రమ మార్గంలో ధనాన్ని సంపాదించటం మొదలుపెట్టాను. యాగాలు నిర్వహించాను, కానీ వాటికి కూడా ధనాన్ని ఆశించాను. ఎన్నో పాపపు పనులు చేస్తూ పాపాత్ముల కోసం యజ్ఞాలు కూడా చేసి వాళ్ళ నుండి విలువైన దానాలు స్వీకరించాను. ఇలా సమయం గడిచిపోతూ ఉంది. నేను ముసలివాడినైపోయాను. కానీ నా మనసులో మాత్రం ధనాన్ని సంపాదించాలి అని అత్యాశ పోలేదు.
ఓ రోజు నది ఒడ్డుకు వెళ్ళి కొంతమంది పండితులతో కలిసి సక్రమమైన పూజా విధానంలో కాకుండా తప్పుడు మంత్రాలు చదువుతూ పూజలు చేశాను. కానీ అదే సమయంలో ఒక వీధి కుక్క నా దగ్గరకు వచ్చింది. దాన్ని నేను తరిమి కొట్టాను. కానీ అది నా కాళ్లను కొరికేసింది. కుక్క కాటు వలన నేను కొన్ని రోజులకు చనిపోయాను. నేను చనిపోయిన తర్వాత యమదూతలు ప్రత్యక్షమయ్యారు. ఇటువంటి పాపాలు చేయటం వల్ల నాకు యమలోకంలో ఎన్నో శిక్షలు వేశారు. కొన్ని వేల సంవత్సరాల పాటు శిక్షలు అనుభవించిన తర్వాత తిరిగి నాకు ఇలా పులి రూపంలో జన్మ లభించింది. నా పూర్వజన్మ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నేను పుణ్యాత్ములను చంపుకు తినను అని ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాను. కానీ నీలాంటి పాపాత్ములైన వాళ్లను మాత్రం చంపి తింటే ఖచ్చితంగా నా పాపాలకు ప్రాయశ్చిత్తం అవుతుంది. ఇలా చెప్పిన తర్వాత ఆ పులి ఆ మహిళను చంపి తినేసింది. ఆ తర్వాత ఆమెను యమదూతలు తీసుకుని వెళ్ళారు. నరకానికి వెళ్ళిన తర్వాత ఆమెను యముడు ముందు నిలబెట్టారు. ఆమె పాపకర్మలు చూసి చిత్రగుప్తుడు సైతం ఆశ్చర్యపోయాడు. ఆమె వ్యభిచారం చేయటమే కాకుండా భర్తను, అత్తమామలను నానా రకాలుగా హింసించి ఎన్నో పాపాలు చేసింది అని తెలిసి ఆమెకు ఘోరమైన శిక్షలు విధించారు. ఎన్నో సంవత్సరాల పాటు అగ్నిగుండంలో ఆమెను కాల్చివేశారు. ఆ తర్వాత ఆమె ఒక చండాలుడి ఇంట జన్మించింది. ఎలాంటి దాన ధర్మాలు, హిందూ సాంప్రదాయాలు తెలియని ఇంట్లో పుట్టడం వల్ల ఆమె 20 సంవత్సరాల వరకు కూడా ఎన్నో అవస్థలు పడుతూ బ్రతికింది. ఆ తర్వాత ఆమె ఒక నది ఒడ్డుకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు తులసి మొక్క ముందు దీపం వెలిగించటం చూసింది. ఆడవాళ్ళందరూ తులసి మొక్కకు ఎందుకు పూజలు చేస్తూ ఉన్నారు అని ఆమె ఆశ్చర్యపోతూ వాళ్లను వివరాలు కనుక్కుంది. తులసిని పూజించటం వల్ల సర్వపాపాలు తొలగిపోతాయి అని తెలిసిన తర్వాత ఆమె కూడా తులసి ముందు దీపం పెట్టడం ప్రారంభించింది. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకరోజు అనుకోకుండా ఆమెకు అనారోగ్యం వచ్చింది. నిమిషాల్లో ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఆత్మను నరకానికి తీసుకువెళ్ళడానికి యమదూతలు వచ్చారు. ఆమెను వాళ్ళు నరకానికి తీసుకువెళ్తూ ఉండగా వైకుంఠ ద్వార పాలకులు యమదూతలను అడ్డుకున్నారు. మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటూ ఉన్నారు అని యమదూతలు వైకుంఠ ద్వార పాలకులను ప్రశ్నిస్తే అందుకు ద్వారపాలకులు ఈ మహిళ ఎన్నో సంవత్సరాల పాటు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించింది, పూజలు చేసింది కాబట్టి ఆమె చేసుకున్న సర్వ పాపాలు, జన్మ జన్మల పాపాలు కూడా తొలగిపోయాయి అని ద్వారపాలకులు చెప్పారు. తులసి మొక్కను పూజిస్తే ఇలాంటి ఫలితం ఉంటుంది అని తెలియని యమదూతలు ఆశ్చర్యపోతూ మరిన్ని వివరాలు అడిగారు. అప్పుడు వైకుంఠ ద్వార పాలకులు తులసి గురించి ఇలా చెప్పసాగారు. తులసి శ్రీముఖి శివే పాపహరిణి పుణ్యతే నమస్తే నారదనుతే నమో నారాయణ ప్రియే అని జపిస్తూ తులసి కోట ముందు రోజు ఎవరైతే దీపం వెలిగిస్తూ ఉంటారో వాళ్లకు సర్వ సౌఖ్యాలు కలుగుతాయి అని, వాళ్ళ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా తులసి మొక్కను పూజిస్తూ ఉన్నప్పుడు విష్ణుమూర్తిని కూడా స్మరించుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ప్రతినిత్యం సూర్యాస్తమయ సమయంలో, సూర్యోదయ సమయంలో కూడా తులసిమాత ముందు దీపాన్ని వెలిగించి విష్ణుమూర్తిని స్మరిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. సకల జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. వ్యభిచారం చేస్తూ భర్తను హింసించిన ఈ స్త్రీ ఏ విధంగా అయితే తన కర్మ ఫలితం నుండి తప్పించుకుందో అదేవిధంగా తులసిమాతను పూజించి గౌరవిస్తే ఎంతో శుభం కలగటమే కాకుండా ఇంట్లో కూడా శాంతి సౌఖ్యాలు కలుగుతాయి. తులసి మాత ముందు నెయ్యితో చేసిన దీపం కానీ, నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించుకోవాలి. ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపం వెలిగించటం వల్ల అత్యంత శుభ ఫలితం కలుగుతుంది. ఒకవేళ ఆవు నెయ్యి కొనుక్కునే స్తోమత లేకపోతే అటువంటి సమయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవటం వల్ల పాపకర్మలతో పాటు శనిపీడ కూడా తొలగిపోతుంది. నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి కూడా నువ్వుల నూనె దీపం పనికి వస్తుంది. 7 జన్మల పుణ్యం లభించాలి అంటే తులసిమాత ముందు దీపం వెలిగించుకోవాలి. అలా వెలిగించటం వలన దారిద్ర్యం దరిదాపుల్లోనికి కూడా రాదు. ఇంట్లో కూడా ఎప్పుడూ సుఖ సంతోషాలే ఉంటాయి. తులసి వద్ద దీపం వెలిగించటం వల్ల పితృదోషం, కాలసర్ప దోషం వంటి దోషాలు కూడా నశిస్తాయి. మన ఆత్మ శుద్ధి చేయబడటం వల్ల మన పాపాలు ప్రాయశ్చిత్తమవుతాయి. ముఖ్యంగా జీవితపు చివరి రోజుల్లో ఉన్న వ్యక్తి తులసి మొక్క ముందు దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువును స్మరిస్తే వాళ్లకు మోక్షం ప్రాప్తిస్తుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందాలి అనుకున్నా సరే తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించక తప్పదు అని వైకుంఠ ద్వార పాలకులు యమదూతలకు చెప్పి ఆ మహిళను వైకుంఠానికి తోలుకొని పోయారు.
అని శ్రీకృష్ణుడు సత్యభామకు తులసి గొప్పతనం వివరించారు. కాబట్టి మీరు కూడా నిత్యం తులసి పూజ చేసి శుభాలను పొందండి. రోజు భీష్ముడు చెప్పిన ఈ కథను వింటే చాలు, కష్టాల నుండి బయటపడతారు, పేదరికం పోయి అపర కుబేరులుగా మారిపోతారు. మహాభారతంలోనూ పంచతంత్రం మాదిరిగానే అనేక నీతి కథలు కనిపిస్తూ ఉంటాయి. ఒకవైపు మంచి చెడుల గురించి వివరిస్తూ మనిషి నడవడి ఎలా ఉండాలో సూచించి, మరోవైపు లోకరీతి ఎలా ఉంటుందో తెలియజేస్తాయి. భారతంలోని శాంతి పర్వంలో అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చేసిన హితబోధలలో భాగంగా ఈ కథలు సాగుతాయి. వాటిల్లో ఒకటి పిల్లి ఎలుక కథ. ఒక అడవిలోని ఓ మర్రి చెట్టు క్రింద ఫలితుడు అనే ఒక ఎలుక జీవిస్తూ ఉండగా, అదే చెట్టు మీద రోజసుడు అనే పిల్లి కాపురం చేస్తుంది. రోజు ఓ వేటగాడు రాత్రిపూట ఆ చెట్టు దగ్గరకు వచ్చి జంతువుల కోసం వల పన్ని వెళ్ళేవాడు. రాత్రివేళ జంతువులు చిక్కుకుంటాయి కాబట్టి ఉదయమే వచ్చి వాటిని తీసుకుని పోయేవాడు. అనుకోకుండా ఒకనాడు రోజసుడు ఆ వలలో చిక్కుకుంది. పిల్లి వలలో చిక్కుకుపోవటంతో ఎలుక దాని చుట్టూ నిర్భయంగా తిరుగుతూ ఆహారం కోసం అన్వేషిస్తోంది. ఆహారం కోసం ఆబగా చూస్తున్న ఎలుకకు కొద్ది దూరంలోనే ఒక ముంగీస గుడ్లగూబ కనిపించటంతో దాని గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. అవి ఎలుకను మింగేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎలుకకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. అపాయంలో ఉన్న ఆ ఎలుకకు చటుక్కున ఓ ఉపాయం తట్టింది. వెంటనే వలలో ఉన్న పిల్లి దగ్గరకు వెళ్ళి, ఈ వలను కొరికి నిన్ను నేను రక్షిస్తాను, దీనికి బదులుగా నువ్వు నన్ను ఆ గుడ్లగూబ ముంగీసల బారి నుండి కాపాడతావా అని అడిగింది. ప్రాణాలపై ఆశలేని పిల్లికి కొండంత ధైర్యం వచ్చినట్టయింది. వెంటనే సరేనంది. దీంతో ఎలుక నిర్భయంగా వెళ్ళి పిల్లి పక్కన కూర్చుంటుంది. అక్కడ ఉన్న ఎలుకను పట్టుకునే ధైర్యం లేక ముంగీస గుడ్లగూబ జారుకుంటాయి. నీ ప్రాణాలను రక్షించాను కదా, మరి తొందరగా వచ్చి ఈ వలను కొరికి నన్ను బయటపడేయి అని ఎలుకను పిల్లి అడిగింది. దీనికి ఎలుక, నీలాంటి బలవంతులతో స్నేహం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా, ఇప్పుడే నిన్ను బయటకు తీసుకువస్తే నువ్వు నన్ను భక్షించవని ఏమిటి నమ్మకం, కాబట్టి ఆ వేటగాడు వచ్చే సమయానికి నిన్ను విడిపిస్తాను అని సంజాయిషి ఇచ్చుకుంటుంది. చెప్పినట్లుగానే మర్నాడు ఉదయం ఆ వేటగాడు వచ్చే సమయానికి కాస్త ముందుగా వలను కొరికేసింది. వేటగాడు వస్తున్నాడన్న తొందరలో పిల్లి గబుక్కున చెట్టు మీదకు చేరుకుంది. ఇటు ఎలుక తన కలుగలోనికి దూరిపోయింది. చెట్టు కిందికి చేరుకున్న వేటగాడు కొరికి ఉన్న వలను చూసి తన ప్రయత్నం వృధా కావటంతో బాధతో వెనుదిరిగాడు. వేటగాడు అటు వెళ్ళగానే పిల్లి కిందికి చూస్తూ, మిత్రమా, నువ్వు నా ప్రాణాలను కాపాడావు, ఇక నుంచి మనమిద్దరము మంచి స్నేహితులుగా ఉందాం అని ప్రతిపాదించింది. దానికి ఎలుక నవ్వుతూ, మిత్రుడు ఎప్పుడు శత్రువుగా మారతాడో, శత్రువు ఎప్పుడు మిత్రుడుగా మారుతాడో చెప్పటం కష్టం. అలాంటిది సహజ శత్రువులమైన మన మధ్య స్నేహం ఎలా పొసుగుతుంది? ఇప్పుడు ఏదో నీకు సాయం చేశానన్న కృతజ్ఞతతో నాతో స్నేహం చేయవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఆకలి మీద ఉన్న నీకు నన్ను చంపి తినాలన్న ఆలోచన రాకపోదు. శత్రువులతో అవసరార్థం స్నేహం చేసినా దాన్ని విడిచిపెట్టకపోతే ఎప్పటికైనా ఆపద తప్పదని శుక్రనీతి కూడా చెప్తోంది. నువ్వు నన్ను రక్షించావు, బదులుగా నేను నిన్ను రక్షించాను. మన బంధం ఇక్కడితో చెల్లు, ఇక మీదట నా జోలికి రాకు అంటూ కలుగులోనికి దూరిపోయింది. ఎలుక మాటల్లోని సత్యాన్ని గ్రహించిన పిల్లి గమ్మునుండిపోయింది. ఈ కథలోని పాత్రధారులు సహజ శత్రువులైన పిల్లి, ఎలుకలే కానీ ఇందులోని నీతి మాత్రము నిత్య జీవితానికి కూడా వర్తిస్తుంది. అపకారికి ఉపకారం చేయవచ్చు కానీ తెలిసి వారితో స్నేహం చేయకూడదని హెచ్చరిస్తుంది. పైగా ఎవరి మనసు ఎప్పుడెలా ఉంటుందో తెలియదు కాబట్టి జీవితాన్ని ఫలంగా పెట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదని సూచిస్తుంది. అంపశయ్య మీద ఉన్న భీష్ముడితో ధర్మరాజు, పితామహ, ధర్మ భ్రష్టుత్వం కలిగినప్పుడు కరువు కాటకాలు సంభవిస్తాయి, అప్పుడు ద్విజులైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ఎలా బ్రతకాలి అని అడిగాడు. అప్పుడు భీష్ముడు, ధర్మనందన, త్రేతాయుగము ద్వాపర యుగ సంధిలో 12 సంవత్సరాల కాల తీవ్రమైన కరువు సంభవించింది. నదులు, చెరువులు, పచ్చిక బయళ్ళు, చివరకు అడవులు కూడా ఎండిపోయాయి. ఆహారము దొరకక జంతువులు చచ్చిపోసాగాయి. రాజులు ప్రజల వద్ద ఉన్న ధాన్యాలను పన్నుల రూపంలో దోచుకున్నారు. బలవంతులు బలహీనులను దోచుకున్నారు. బ్రాహ్మణులు
ధర్మం తప్పి ప్రవర్తించసాగారు. యజ్ఞయాగాదులు ఆగిపోయాయి. ఆకలికి తాళలేని జనము చనిపోసాగారు. ఆ సమయంలో విశ్వామిత్రుడనే మహర్షి ఆకలికి తట్టుకోలేక ఆహారం కొరకు వెతుకుతూ సాయం సమయానికి ఒక పల్లెను చేరుకున్నాడు. విశ్వామిత్రుడు ఆకలి బాధతో సొమ్మసిల్లి అక్కడే పడిపోయాడు. అతడి పక్కన ఒక కుక్క శరీరము పడి ఉంది. దాని చర్మం వలిచి మిగిలిన శరీరం అక్కడ ఎండబెట్టారు. దానిని ఆ మహర్షి చూశాడు. ప్రాణం పోయే సమయంలో కుక్క మాంస భక్షణం చేయటం పాపం కాదని కుక్క మాంసం దొంగిలించబోయాడు. అప్పుడే అక్కడ ఉన్న ఒక చండాలుడు అది చూసి, అయ్యా, మీరెవరు? ఈ పనికి ఎందుకు పూనుకున్నావు అని అడిగాడు. దానికి విశ్వామిత్రుడు, అయ్యా, నా పేరు విశ్వామిత్రుడు. ఆకలితో ఉన్నాను. చాలా రోజులుగా ఆహార పానీయాలు లేకుండా ఉన్నాను. ప్రాణాలు నిలుపుకోవడానికి కుక్క మాంసం తిన్నా తప్పులేదనుకుని ఈ కుక్క మాంసం తీసుకుంటున్నాను. అగ్ని పవిత్రుడు అయిన సర్వభక్షకుడు కదా, అలాగే నేను అని చెప్పాడు. అప్పుడు ఆ చండాలుడు, మహాత్మా, అన్ని మాంసాల్లోకి కుక్క మాంసం నీచమైనది. దానిని మీ వంటి తాపసులు తీసుకోవటం దోషం కాదా అని అడిగాడు. దానికి విశ్వామిత్రుడు, బ్రహ్మ అండగా ఉన్న నాకు ఏ పాపం అంటదు. ముందు ప్రాణాలు నిలుపుకోవటం ముఖ్యం. బ్రతికి ఉంటే యజ్ఞ యాగాదులు చేసి పాప పరిహారం చేయవచ్చు. నాకు జీవనాధారమైన కుక్క మాంసం వదలను అన్నాడు. అప్పుడు ఆ చండాలుడు మళ్ళీ ఇలా అన్నాడు, మహాత్మా, కుక్క మాంసం తినడం అధమాధమం. మీ వంటి తాపసులు అలాంటి పని చేయవచ్చా అని అడిగాడు. దానికి విశ్వామిత్రుడు, అయ్యా, అగస్త్య మహాముని రాక్షస మాంసం తిన్నా అతడి ప్రతిష్ట తగ్గలేదు కదా అని అన్నాడు. అప్పుడు చండాలుడు, అయ్యా, అగస్త్యుడు రాక్షస బారి నుండి మానవాళిని రక్షించడానికి రాక్షస మాంసం మేక మాంస రూపంలో తిన్నాడు. మీరు మీ ఆకలి మాత్రం తీసుకోవడానికి కుక్క మాంసం తినాలని అనుకుంటున్నారు. మీరు అగస్త్యుడు ఒకటి ఎలా అవుతారు అని అడిగాడు. ఇక విశ్వామిత్రుడు ఆకలికి తాళలేక, ఓయి, బ్రహ్మ జ్ఞానానికి ఆలవాలమైన ఈ దేహం కోసం ఏమి చేసినా పాపం కాదు, అడ్డులే అన్నాడు. అప్పుడు చండాలుడు, మహాత్మా, దొరికిన ఆహారం వదలలేక ఇలా అంటున్నావు కానీ దీని వలన మీ తేజస్సు క్షీణించదా అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు, అయ్యా, నేను బ్రతకాలని అనుకుంటున్నాను. నాకు ఈ మాంసం ఇవ్వు. నేను నిన్ను అడిగి తీసుకుంటున్నాను గనుక నాకు దొంగతనం చేసిన పాపం అంటదు అని అన్నాడు. ఇక చండాలుడు, మహానుభావ, ఎంతో పుణ్యాత్ములైన మీరు అధముడినైన నా వద్ద దానం తీసుకునుట ధర్మమా? నేను ఇంతకంటే కాఠిన్యం వహించలేను. ఇదిగో కుక్క మాంసం, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు కుక్క మాంసం తిని ప్రాణాలు నిలుపుకున్నాడు. ఆ తరువాత వానలు కురిశాయి, చెట్లు చిగురించాయి, పంటలు పండాయి, కరువు దూరమయ్యింది. విశ్వామిత్రుడు కుక్క మాంసం తిన్న పాప పరిహారం చేసుకున్నాడు. కనుక ధర్మనందన, ఆపత్కాలంలో ఏ తప్పు చేసినా దోషం లేదు అని భీష్ముడు ధర్మరాజుతో చెప్పాడు. అలాగే ఈ భీష్మ ఏకాదశి మాఘమాసంలో వస్తుంది కనుక ఈరోజు మాఘపురాణంలోని ఈ పవిత్ర కథను వింటే చాలు మీ దశ తిరిగిపోతుంది, పాపాలన్నీ కూడా పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకసారి కృష్ణ మహర్షి జహ్నుమునితో, ఓ మునీంద్ర, మాఘమాస వ్రత మహత్యమును తెలియజేసేదను, శ్రద్ధగా వినుము అని ఇలా చెప్పసాగాను. పూర్వము ద్వాపర యుగమున విదేహ దేశమున క్రూర అను పేరు గల శూద్ర స్త్రీ ఉండెను. ఆమె ఒక రైతు భార్య, మిక్కిలు కోపము గలది. ఆ దంపతులకు జ్ఞానియగు పుత్రుడు కలడు. అతడు దయావంతుడు, ధర్మాచరణం అంటే ఇష్టము కలవాడు. వాని భార్య పతిభక్తి కలిగినది, ఉత్తమురాలు. ఆమెకు కూడా ధర్మ కార్యక్రమాలను చేయుట అందు ఇష్టము కలదు. ఆమె బంధువులకు, దీనులకు, అతిథులకు అందరికీ యథాశక్తి సేవ చేసేది. అత్తమామలకు ఎప్పుడూ సేవ చేస్తూ ఉండేది. కానీ క్రూర మాత్రం కోడలిని తప్పు చేయకపోయినా నిందిస్తూ ఉండేది. కానీ ఆమె మాత్రం అత్తమామలు పెట్టు హింసలను భరించుచు ఓర్పుతో వినయ విధేయతలతో వారికి యథాశక్తి సేవలు చేస్తూ ఉండేది. ఒకనాడు ఇట్టి హింసను పొంది దుఃఖించుచున్న భార్యను చూసి క్రూర పుత్రుడు తన తల్లిదండ్రులతో ఇట్లనెను, నాయనా, అమ్మ, నా మాటను వినండి. నా మాట మనకు కీర్తిని కలిగిస్తుంది, ధర్మమును సాధించి పెడుతుంది. మీకు మీ కోడలిపై కోపమెందుకు? కలహమునకు కారణమేమిటి? మీ శరీరములకు బాధను కలిగించు ఈ కోపముతో మీకేమి ప్రయోజనము? సర్వ సంపదలను నశింపచేయు కలహమెందుకు? నేను గాని నా భార్య గాని మీకేమి అపకారమును చేసితిమి? మీ ఈ కోపమునకు కారణము నాకు కనిపించుటలేదు. పెరిగిన కోపము వల్ల ఆయువు, ధనము, కీర్తి, సుఖము
గౌరవము, జ్ఞానము మునగునవి నశించును కదా. సర్వజ్ఞులైన పెద్దలైన మీరు కోపమును మాని మాయందు దయను చూపి సర్వజన సంపత్తమైన ఓర్పు వహించండి అని పలికెను. పుత్రిని మాటలను విని క్రూర భర్తతో పాటు మిక్కిలి కోపముతో ఇట్లనెను, మూర్ఖుడా పో, ఉమ్ము, నీవెంత, నీ భార్య ఎంత? తల్లిదండ్రులకు ఇలా నీతి బోధన చెయ్యు నిన్ను, నీ భార్యను ఏమి చేసినా తప్పులేదు అని పలికి కొడుకును కోడలిని మరలా మాటిమాటికి పలుమార్లు నిష్కారణముగా కొట్టెను. దెబ్బలు తింటున్న పుత్రుడు రోషమును చెందెను, కాని తర్వాత సహజమైన శాంతమును పొందెను. అయ్యో, తల్లిదండ్రులను ద్వేషించుట ఎంత తప్పు! అట్టివారు శాశ్వతముగా నరకమునకు పోదురు కదా. తల్లిదండ్రులకు సమానమైన దైవము వేరే ఒకటి లేదు. స్త్రీకు భర్తను మించిన దైవమును లేదు కదా. విష్ణువుతో సమాన దైవము, గంగతో సమానమగు తీర్థము మరేమీ లేవు కదా అని తలిచెను. భార్యను కూడా తగు మాటలతో ఓరడించెను, ఓర్పుగా ఉండమని సమాధానపరిచెను. కోపిష్టి అయిన క్రూర మాత్రం కోడలిని కొట్టి ఒక గదిలో ఉంచి తలుపులను మూసివేసెను. ఆమె కుమారుడు ఈ అకృత్యమును చూసి తల్లిని ఏమీ అనలేక, పితృభక్తి వలన ఏమీ చేయలేక మౌనముగా బాధపడుచు ఎప్పటిలాగానే తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉన్నాడు. కోడలు ఆ గదిలో 7 రోజులు అన్నము నీరు లేక నిర్బంధంలో ఉండెను. ఇరుగు పొరుగువారు, బంధువులు, మిత్రులు ఈ పని మంచిది కాదని చెప్పినా కూడా క్రూర వారి మాటలను వినిపించుకొనలేదు. కోడలిని అలాగే నిర్బంధించి పీడించెను. 7వ దినమున కోడలు అన్నము నీరు లేకపోవటం వలన దుఃఖించి కృషించి మరణించెను. 12వ దినమున క్రూర కుమారుడు భార్యను చూడాలని తల్లికి తెలియకుండా తలుపు తెరిచి చూసెను. అక్కడ భార్య మరణించి ఉంది. మరణించిన భార్యను చూసి బాధతో అతను నిశ్చేష్టుడయ్యాడు. కొంత సమయానికి స్పృహ వచ్చి చిరకాలము దుఃఖించెను. గాలికి పడిన చెట్టు వలె దుఃఖ భారముచే నేలపై పడెను. క్రూర కోడలిని బంధించిన గది యొక్క తలుపు తెరిచి ఉండుటను గమనించి కోపించెను. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే కోడలు మరణించి ఉంది. మరణించిన కోడలిని దుఃఖ వివసుడై పుత్రుణ్ణి చూసి ఆశ్చర్యముగా ఆమెకు కూడా దుఃఖము వచ్చెను. అప్పుడు ఆమె తనను తాను చేతులతో పట్టుకొనుచు చిరకాలము శోకించెను. ఆమె ఏడుపును విని అందరూ ఏమయ్యిందో అని చూడవచ్చిరి. విషయమును తెలుసుకుని క్రూరను బహువిధములుగా నిందించారు. కొందరు బంధువులు కోడలి శవమును తీసుకుని వెళ్ళి దహనము చేసిరి. క్రూర కుమారుడు దుఃఖమును భరింపలేక అక్కడ ఉండలేక గంగా తీరమును చేరెను. కొంతకాలమునకు శోకభారమున మరణించెను. క్రూర కూడా పశ్చాత్తాపను పొందెను. పుత్ర శోకమును భరించలేక చిరకాలము దుఃఖించెను. ఆమె భర్త కూడా శోకించెను. వారలా అధికముగా శోకించుట చూసి జనులందరూ కూడా విచారించితిరి. కానీ ఇప్పుడు బాధపడితే ఏం లాభం అని ఊరుకున్నారు. పుత్ర శోకమును భరింపలేక నిద్రాహారములు మానిన వారు కొంతకాలమునకు మరణించిరి. యమలోకమున చేరిరి. వారు ఆసి వ్రత నరకము అనగా కత్తుల బోనులో చిరకాల శిక్ష అనుభవించిరి. తర్వాత చంపా తీరమున సర్పములై జన్మించితిరి. అవి చెట్టు త్వరలో నివసించారు. కొంతకాలమునకు ధీరుడు ఉపధీరుడు అను 2 సజ్జనులు అచ్చటకు వచ్చిరి. చంపానదిలో మాఘమాస స్నానం ఆచరించి సర్ప దంపతులున్న చెట్టు క్రింద శ్రీహరిని అర్చించిరి. మాఘమాస మహిమను పురాణముగా చెప్పుకొనిరి. సర్ప దంపతులు శ్రీహరి పూజను చూచుట వలన, మాఘమాస మహిమను వినుట వలన వారి పాపములు అక్కడితో పోయినవి, పుణ్యము కలిగెను. వారు వెంటనే సర్పదేహములను విడిచి దివ్య దేహములను ధరించిరి. వారికై దివ్య విమానము వచ్చెను. ఆ విమానంలో వారు శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి. జహ్నుముని వర్య, మాఘమాస వ్రత మిట్టిదని ఎంతకాలము చెప్పినను పూర్తి కాదు. ఇంతమందియే మాఘమాస వ్రత మహిమ వలన తరించారని చెప్పుటకు వీలులేదు. ఎన్నో యుగముల నుండి ఎంతమందియో ఉత్తమ మునులు, సజ్జనులు, రాజులు, వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు, పురుషులు, స్త్రీలు, బాలురు, పశుపక్షాదులు, వారు వీరనే తేడా లేకుండా సర్వ ప్రాణులను మాఘమాస వ్రతమును ఆచరించుట వలన, చూచుట వలన, వినుట వలన తరించిరి. ఎట్టి పాపాత్ముడు అయినను మాఘమాస వ్రతమును ఆచరించినచో చేసిన పాపములు పోయి పుణ్యలోకములు కలుగును అనటంలో ఎటువంటి సందేహం లేదు అని కృత్న మదమహాముని జహ్నుమునికి మాఘమాస వ్రత మహిమను వివరించెను. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, ఈ వీడియో చూస్తే చాలు, మీ జాతకం మారిపోతుంది, వద్దన్న ధనం వచ్చి పడుతుంది.
కోటి జన్మల పుణ్యం వస్తుంది, పాపాలన్నీ పోతాయి, ధనం దూసుకు వస్తుంది, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.